త్రిబుల్ 1 జీవోకు రక్షణ లేదు, అక్రమార్కులపై చర్యలు లేవు. అన్విత బిల్డర్స్ హ్యాపీనెస్ ప్రెజర్వ్ ఫార్మ్ పేరుతో దగా చేస్తున్న సంస్థ అంట. రంగారెడ్డి జిల్లా శంకరపండి మండలం ఎల్వర్తి టంగుటూరు గ్రామాల్లో వెలుగు చూస్తున్న అక్రమంగా ఫామ్ ల్యాండ్స్ అట అమ్మకం. వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్న సంస్థ అట. పరిసర ప్రాంతాల్లో చెట్లను తొలగించి ఇప్పటికే సీసీ రోడ్ల నిర్మాణం. దశాబ్దాలుగా జీవో త్రిబుల్ 1 పరిధిలో ఎలాంటి విల్లాలు అపార్ట్మెంట్లకు అనుమతి లేదు. కానీ జీవో పరిధిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు ప్రభుత్వం అధికారులు రిజిస్ట్రేషన్. జీవో పరిధిలో 7 మండలాలు ఉన్నాయట. 84 గ్రామాల్లో దాదాపు 1,32,000 ఎకరాల విస్తీర్ణం. దీంతో అక్రమాలపై అధికారులకు ట్రెసా ప్రెసిడెంట్ ఫిర్యాదు, చర్యలు తీసుకొని అధికారులంట. సో యథేచ్ఛగా ఈ త్రిబుల్ 1 జీవో ఏదైతే ఉన్నదో అక్కడ పర్మిషన్లు ఉండవు, బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఉండదు, ఏముండదు, అసలు కన్స్ట్రక్షన్కే పర్మిషన్ ఉండదు. సో అట్లాంటిది ఏకంగా రోడ్లు వేసి కట్టుకుంటా పోతాం, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటా. హైదరాబాద్లోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను కాపాడే నేపథ్యంలో 1990 దశకం నుంచి అమల్లోకి వచ్చినటువంటి త్రిబుల్ 1 జీవో నేడు ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉల్లంఘనకు గురవుతూ వస్తూ ఉందట. జీవో పరిధిలో నిబంధనలు ఎక్కడ అమలవుతున్నట్టు దాఖలు కనిపించడం లేదు, ఎక్కడ చూసినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయట. దీంతో పర్యావరణానికి, భూజలాలకు తీరని ముప్పు ఏర్పడుతుంది. ఒకరిని చూసి మరొకరు ఈ విధంగా అక్రమంగా వెంచర్లు, ఫామ్ ల్యాండ్స్ అమ్మకాలు చేస్తుంటే భవిష్యత్తులో పెను ప్రమాదం ఎదురవుతుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఎల్వర్తి టంగుటూరు గ్రామాల్లో ఇలాంటి దురాక్రమణ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సో ఈ త్రిబుల్ 1 జీవో అనేది అక్కడ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయడానికి ఉండదు, రోడ్లు వేయడానికి ఉండదు, బిల్డింగ్లు కట్టడానికి ఉండదు, షెడ్లు వేయడానికి ఉండదు, ఏముండదు. అదేంటంటే ఒక మంచినీటి జలాశయాల కోసము ఉంచిన భూమి అది. ఆ భూమిలో 1990 నుంచి అమలైనటువంటి జీవో ఏదైతే ఉన్నదో అప్పుడు తీసుకొచ్చిన త్రిబుల్ 1 జీవో ఇప్పటి నుంచి అమలు అవుతున్నాయి. కానీ దాన్ని పూర్తి స్థాయిలో మాత్రము ఏ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దాన్ని కాపాడుకుంటూ రాలేదని చెప్పేసి సామాజికవేత్తలు వెలువెత్తా ఉన్నారు, అంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉందని. అసలు త్రిబుల్ 1 జీవో ఎలా వచ్చిందని చెప్పేసి చూద్దాం ఒకసారి. నిజానికి జీవో త్రిబుల్ 1 ప్రభుత్వ సొంత ఆలోచన కాదు, దాని వెనుక ఒక పెద్ద కథ ఉన్నదట. పరిశ్రమల ఏర్పాటుపై సరైన నిబంధనలు లేని, అమలు కాని రోజుల్లో 1990ల మధ్యలో ఇది జరిగిందట. సురానా ఇండస్ట్రీస్ అనే సంస్థ హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి నుంచి కాస్ట్రాయిల్ కాంప్లెక్స్ అనే టెక్నాలజీ తీసుకొని దాని తయారీ పరిశ్రమలు గండిపేట దగ్గర ఏర్పాటు చేసిందట. అక్కడ వారి సొంత స్థలం ఉండడంతో ఫ్యాక్టరీ కట్టారంట. కానీ అది రసాయన పరిశ్రమ కావడంతో హైదరాబాద్కు తాగునీరిచ్చే గండిపేట దగ్గర రసాయన పరిశ్రమ నిర్మించకూడదంటూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ ఎంబి నాయుడు హైకోర్టుకు వెళ్లారంట. కానీ హైకోర్టు తీర్పు పరిశ్రమకు అనుకూలంగా వచ్చిందట. దీంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారంట. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏకీభవించిందట. జంట జలాశయాల చుట్టూ నిర్మాణాలపై కఠిన ఆంక్షలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. అప్పట్లో సీసీఎంబీ కూడా ఇక్కడ ఒక ల్యాబ్ను నిర్మించిందట. కానీ తర్వాత దాన్ని అక్కడి నుంచి మార్చేసింది. ఇలా సుప్రీం తీర్పుకు అనుకూలంగా జీవో త్రిబుల్ 1 వచ్చింది. ముందుగా 1994లో జీవో 192 తెచ్చారట. దాన్ని 1996లో సవరించి జీవో త్రిబుల్ 1గా మార్చారట. దీని ప్రకారం చెరువుల పరిధిలోని లేఅవుట్లలో 60% ఖాళీ స్థలం మొదలాలి. గ్రామకంట మినహా మిగిలిన చోట్ల భూమిలో 10% నిర్మాణాలు ఉండాలట. చుట్టుపక్కల క్రిమి సంహారక మందుల వినియోగంపై పరిశీలన ఉండాలట. జీవో నెంబర్ 2 అంతస్తుల కంటే 2 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేయకూడదు. ఇలా ఆ జీవోలో చాలా నిబంధనలు ఉన్నాయట. సో మొత్తానికి దీని వెనుక పెద్ద కథ ఉన్నదన్నమాట. ఈ కథ ఏంటంటే 1990ల మధ్యలో సురానా ఇండస్ట్రీస్ అనే సంస్థ హైదరాబాద్లోని ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అయితే ఉందో ఐఐసిటి, అది ఇప్పుడు అబ్సిగూడలో పెట్టడం జరిగింది. ఆ అబ్సిగూడ ఉన్న టెక్నాలజీ అయితే సంస్థ ఉన్నదో దాన్ని అప్పుడు అక్కడ పెడితే కాస్ట్రాయిల్ కాంప్లెక్స్ అనే టెక్నాలజీ తీసుకొచ్చి దాని పరిశ్రమ గండిపేట దగ్గర పెడితే అక్కడ సొంత స్థలం ఉండడంతో ఫ్యాక్టరీ కట్టారట. దానికి సంబంధించి వీళ్ళు కొంతమంది హైకోర్టుకు వెళ్తే దానికి ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు రావడంతో మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు వాదోపవాదనలు విన్న తర్వాత అప్పుడు ఇది న్యాయపరమైన డిమాండ్ అని చెప్పేసి ఈ చెరువుల పరిరక్షణకు సంబంధించి నిజంగా నియంత్రణ ఉండాలని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవోనే ఫస్ట్ త్రిబుల్ 1 జీవో అన్నమాట. సో దానికంటే ముందు 1994 ఏర్పడిన ఏదైతే జీవో ఉన్నదో అది 192 జీవోగా తెచ్చారన్నమాట. దాని తర్వాత మార్పులు చేసి
311 జీవోగా మార్చారన్నమాట. సో దీంట్లో చాలా ఆంక్షలు ఉంటాయన్నమాట. ఏదైతే చెరువులోని పరిధి లేఅవుట్లు ఉంటాయి కదా, దాంట్లో 60% ఖాళీ ఉంచాలి, మిగతా మాత్రము కన్స్ట్రక్షన్ చేసుకోవాలి చెరువు పరిధిలో ఉన్నాయి. మిగతాది మాత్రము మిగిలిన చోట్ల మాత్రము ఏదైతే గ్రామ కంఠం ఉంటుంది కదా, ఆ గ్రామ కంఠంలో మాత్రము 10% కన్స్ట్రక్షన్ చేయాలి, మిగతాదంతా వదిలేయాలన్నమాట. సో అట్లా కొన్ని నిబంధనలు ఉంటాయన్నమాట. దానిలో నిబంధనల ప్రకారమే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మంచినీటి సరస్సుకు సంబంధించి భూములు కాబట్టి అవన్నీ చూసుకుంటూ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇప్పుడు నిబంధనలు ఉల్లంఘించి 1994-90లో ఎప్పుడైతే ఏర్పడి 311 జీవో వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అన్యాక్రాంతమైన బిల్డింగ్లు వచ్చాయో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఇంకా భూముల రేట్లు పెరిగిన కొద్దీ ఇప్పుడు 311 జీవో లేదు, ఆ చెరువు లేదు, ఈ చెరువు లేదు, FTL లేదు, బఫర్ జోన్ లేదు, మంచినీటి సరస్సు లేదు, నీటి సరస్సు లేవు, నదీ జలాలు లేవు, ఏది లేదు, అన్నీ పట్టించుకోకుండా మొత్తం కబ్జాలకు తెరలేపుతూ మొత్తము కన్స్ట్రక్షన్ చేసుకుంటూ రోడ్లు వేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ఫామ్ ల్యాండ్ల పేరుతోటి బిల్డింగ్ల పేరుతోటి అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్ పేరుతోటి అమ్ముకుంటూ పోతూ ఉన్నారు కబ్జాలు చేసుకుంటా. జీవో 311 భూమి ఏదైతే ఉన్నదో మార్గదర్శకాలను నిర్దేశిస్తుందట. 90% పరిరక్షణ మరియు వినోదం కోసము వ్యవసాయం మరియు తోట పనికి పరిమితమట. మిగిలిన 10% నివాస వినియోగానికి పరిమితులతో 60% రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాలకు మరియు భవనాలకు 50% ప్రాంతానికి పరిమితమట. ఇది అభివృద్ధిని సమతుల్యం చేయడం మరియు బహిరంగ ప్రదేశాలను సురక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నదట. సో ఈ 311 జీవో మార్గదర్శకాలు ఏం నిర్దేశిస్తుందంటే, ఇప్పుడు సపోజు 90% మాత్రం పరిరక్షణ మరియు వినోదం కోసము కొంచెము వ్యవసాయం మరియు తోట పనికి పరిమితం అంట. సో ఇంకా కొంచెం 10% ఏదైతే ఉందో నివాస వినియోగం కోసం వినియోగించాలి 10%. ఇంకా 60% మాత్రము రోడ్లు బహిరంగ ప్రదేశాలకు సంబంధించి భవనాలకు సంబంధించి అదేవిధంగా 50% ప్రాంతానికి సంబంధించి పరిమితం అంట. ఇట్లా అభివృద్ధి చేసుకుంటూ సమతుల్యం అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలంటాడు. అంటే మొత్తం కన్స్ట్రక్షన్ చేయకుండా మొత్తము వదిలేయకుండా కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకొని అది కూడా లిమిట్ 2 ఫ్లోర్ల వరకే పర్మిషన్ చేసుకొని ఏదైతే బిల్డింగ్లు కట్టుకొని దాని ప్రకారము మిగతా అంతా ఖాళీ స్థలం వదిలేసి అట్లా నిర్దేశించారన్నమాట. మార్గదర్శకాలు ఉంటాయన్నమాట. అట్లా నిర్దేశించారన్నమాట ఎప్పుడైతే జీవో తీసుకొచ్చారో. అయితే ఏ ప్రాంతాల ఆంక్షలు అమల్లో ఉంటాయంటే మొత్తం 7 మండలాలు ఉంటాయట. 84 గ్రామాల్లో భూముల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయట. శంషాబాద్ మండలంలోని 47 గ్రామాలు, మొయినాబాద్లోని 20 గ్రామాలు, చివెలిలో 6, శంకరపల్లిలో 3, రాజేంద్రనగర్లో 3, షాబాద్లో 2, కొత్తూరులో 1 గ్రామం ఉన్నాయట. ఈ జీవో పరిధిలో దాదాపు 538 చదరపు కిలోమీటర్ల భూమి ఉన్నదట. ఇది హైదరాబాద్ నగర విస్తీర్ణం కంటే కాస్త తక్కువ. దాదాపు 1,32 లక్షల ఎకరాల భూమి మొత్తం ఉన్నదట. సో మొత్తానికి 7 మండలాలు 84 గ్రామాలు ఉన్నాయట. దీనిలో శంషాబాద్ మండలం వచ్చేసి 47, మొయినాబాద్ వచ్చేసి 20, ఇట్లా చేవేలులో 6, శంకరపల్లి 3, రాజేంద్రం ఇట్లా మొత్తం కలిపి దీని పరిధి ఏంటంటే 538 చదరపు గజాలు అన్నమాట. సో హైదరాబాద్ కంటే కొంచెం తక్కువ 1,32 లక్షల ఎకరాల భూమి అన్నమాట మొత్తం. ఇక 311 ద్వారా అమలు చేయబడిన పరిమితులు అంట లేఅవుట్ అనుమతుల నిషేధం వంటి పరిమితులు కూడా ఉన్నాయంట. వాణిజ్య మరియు తయారీ కార్యకలాపాలకు అనుమతి లేదు. HMDA నిబంధనల ప్రకారము ప్లాన్ చేసిన రోడ్డు నిషేధించబడ్డాయట. డ్రైనేజ్ సౌకర్యాలు మరియు తాగునీటి కనెక్షన్లు అనుమతించలేదు. నిర్మాణ అవసరాలకు ఉన్న స్థలంలో 10% భూమిని మాత్రమే అనుమతించారట. సో ఈ లేఅవుట్ ఏదైతే ఉన్నదో అనుమతులు నిషేధం వంటి పరిమితులు కూడా ఉన్నాయట. ఎవరైనా లేఅవుట్ పర్మిషన్ తీసుకుంటే దానికి కండిషన్స్ ఉంటాయన్నమాట. లిమిటెడ్ కండిషన్స్ ఉంటాయి. దానికి ఇచ్చిన కండిషన్స్ మాత్రమే అక్కడ అమలు అవుతూ ఉంటాయి. సో దాని ప్రకారమే HMDA నిబంధనల ప్రకారం మాత్రము ప్లాన్ చేసిన రోడ్లు మాత్రమే అక్కడ నిషేధించబడ్డాయి. సో డ్రైనేజ్ సౌకర్యాలు కావచ్చు, తాగునీటి కనెక్షన్లు కావచ్చు, ఇవన్నీ ఏమీ పర్మిషన్ లేవన్నమాట. కానీ నిర్మాణానికి సంబంధించి మాత్రము 10% మాత్రమే వినియోగించుకోవచ్చు. ఇక ఆంక్షలను ఉల్లంఘిస్తున్న ఇవన్నీ మనం ఇప్పుడు చూసుకున్నాం కదా, దీని వెనుక కథ ఎట్లా ఏర్పడింది, దీని ఆంక్షలు ఏంది, ఎంతవరకు కట్టాలి, ఎంత స్థలం వదిలేయాలి, ఎంత భూమి ఉంచాలి, ఎన్ని ఫ్లోర్లు కట్టాలని చెప్పేసి అన్నీ చూసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ కొన్ని కంపెనీలు ఉన్నాయన్నమాట. ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాటన్నిటిని ఏం పట్టించుకోకుండా మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటా పోతా ఈ కబ్జాలకు పాల్పడి మొత్తము ఈ భూముల్ని అన్యాక్రాంతం చేస్తూ ఉన్నాయన్నమాట. సో 311 జీవోలో పేర్కొన్నటువంటి నిబంధనలు పరిమితులు అన్నింటిని తుంగలో తొక్కి అన్వితా బిల్డర్ అనే సంస్థ హ్యాపీనెస్ ప్రిజర్వ్ ఫార్మ్స్ పేరుతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎల్వర్తి, టంగుటూరు గ్రామాల్లో ఫామ్ ల్యాండ్ అమ్మకాలు చేపడుతుందట. విలాసవంతమైన భవనాల పేర్లతో అమాయకమైన ప్రజలను దగా చేస్తుందట. యథేచ్ఛగా 311 జీవోను ఉల్లంఘిస్తూ సర్వే నెంబరు 143, 146, 147, 148 ఇట్లా 152 వరకు, అదేవిధంగా టంగుటూరు గ్రామంలో సర్వే నెంబర్ 440లో అక్రమంగా ఫామ్ ల్యాండ్స్ అమ్మకం చేస్తుందట. సో విక్రయాలతో పాటు
ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్డు నిర్మిస్తున్నదట. నిబంధనలు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు దీంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు కొల్లూరు శ్రీనివాసరావు ఈ దారుణాన్ని గుర్తించి వెలుగులోకి తెచ్చారంట. సమాచారం సేకరించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారంట. ఇందులో భూమి మొత్తం 54 ఎకరాలు కాగా దాదాపు 270 ఫామ్ ప్లాట్లు ఉన్నాయట. 2 ఎకరాలతో క్లబ్ హౌస్తో పాటు అత్యంత ఆధునికరమైన సౌకర్యాలతో ల్యాండ్స్కేపింగ్, విలాసవంతమైన అంతర్గత రహదారులు నిర్మిస్తామని చెబుతూ అమాయకులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వీరు చెబుతున్నట్టుగా ఈ నిర్మాణాలు చట్టవిరుద్ధం. ఇవన్నీ 111 జీవో పరిధిలోకి వస్తాయట. బిల్డింగ్ హ్యాపీనెస్ ది ప్రిజర్వ్ అని ప్రచారం చేసుకోవడం చట్టవిరుద్ధం. కాగా వ్యవసాయ భూమిని ఈ విధంగా ప్లాట్లుగా చేస్తే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నదట. ఎందుకంటే జలసేకరణ ప్రాంతంలో ఈ విధమైన ప్లాట్లు నిర్మించాలనుకోవడం సబబు కాదు. భవిష్యత్తులో ఈ నేల నీటితో నిండిపోయి నిర్మాణాలు నిర్మితమైపోతాయి. దీంతో పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా హైదరాబాద్ మహానగర మంచినీటి అవసరాలకు అంతరాయం కలిగిస్తుంది. జీవో 111లో జరుగుతున్న అక్రమాలపై సంబంధిత ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేసిన ట్రెసా ప్రెసిడెంట్ తమ అభ్యర్థనలో పలు విషయాలు తెలియజేస్తారు. దాంతో పాటు పలు డిమాండ్లు కూడా ముందుంచారట. సో మొత్తానికి అన్విత బిల్డర్స్ అయితే ఉన్నదో వెంచర్స్, ఈ అగ్రికల్చర్, ఫామ్ ల్యాండ్స్, అదేవిధంగా వెంచర్స్ కావచ్చు, ఇవన్నీ రోడ్లు వేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ ఉన్నది. సో ఇట్లా డెవలప్మెంట్ చేసుకొని ఫామ్ ల్యాండ్స్ పేరుతో మొత్తం ఒక 54 ఎకరాల్లో 270 ఫామ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేపట్టుకుంటూ పోతా ఉన్నారు. ఇవన్నీ సామాన్యమైన ప్రజలకు అంటగడతా ఉన్నారు. సో వాళ్ళకు ఇటువంటి చరిత్ర మొత్తము తెలియదు. ఈ 111 జీవోకి సంబంధించి ఈ 111 జీవోకి సంబంధించి ఈ హిస్టరీ దీని వెనుకున్న ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆ ఆంక్షలు సామాన్యమైన ప్రజలకు తెలియనప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ కొనుక్కొని పెట్టుకుంటారు. అక్కడ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్లు కావచ్చు, అదేవిధంగా ఎర్రచందనం సంబంధించి కొన్ని అట్లాంటి ఫ్లాట్స్ ఉంటాయి, నార్మల్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇట్లాంటి ఫామ్ ల్యాండ్స్ అన్నీ కొనుక్కొని వాళ్ళు పెట్టుకుంటే తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసి వాటిని వ్యతిరేకిస్తూ ఉంటుంది. సో అట్లా ఎవరైతే సామాన్యమైన ప్రజలు కొంటారో తర్వాత మోసపోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు అమ్ముకొని పోతారు, బాగానే ఉంటారు, కానీ తర్వాత ఇబ్బంది పడేది ఎవరైతే కొనుక్కొని ఉంటారో సామాన్య ప్రజలు, వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ మన హైదరాబాద్ మంచినీటి ఏదైతే రాష్ట్ర రాజధాని కోసం మంచినీటి జలాశయాల కోసము అక్కడ నీటిని నిల్వ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి భూమి ప్లేస్లో ప్రభుత్వము ఎప్పుడో ముందే గుర్తించి 111 జీవోని తీసుకురావడం జరిగింది. దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఇట్లాంటి ప్లాట్లు ఎవరు కొనకండి. 111 జీవో మెయిన్. 111 జీవో అది గవర్నమెంటు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయో ఇప్పటివరకు 1994 నుంచి ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అదన్నీ 111 జీవో ఈ గవర్నమెంట్ కాదు, ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ 111 జీవో వర్తిస్తుందన్నమాట. సో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఫస్ట్ ప్రభుత్వం మీదనే ఉంటుంది. సో ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో ఫస్ట్ ప్రజలు దీన్ని గుర్తించి 111 జీవో మీద అవగాహన పెంచుకొని ఇటువంటి వెంచర్లు ఎవరైతే చేస్తారో 111 జీవో అని చెప్పారు, మీకు నేషనల్ హైవే పక్క పంటే ఉంటుందని చెప్పేసి ఇట్లా చెప్పి అమ్మేస్తూ ఉంటారు. సో ఎవ్వరు కూడా కొనకొద్దు ఇట్లాంటి. అయితే ఇక్కడ జరుగుతున్న అన్ని నిర్మాణాలు విక్రయ ప్రకటనలను నిలిపివేయమని సాఫ్ట్ వర్క్ నోటీస్ జారీ చేయాలంట. ఎంఆర్ఓ, ఆర్డీఓలను సైట్ ఇన్స్పెక్షన్కు పంపించి నివేదిక సమర్పింపజేయాలి. జిల్లా కలెక్టర్ సుమోటోగా స్వీకరించి చర్య తీసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ శాఖతో సమన్వయం చేసి చట్టపరమైన జరిమానాలు విధించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలట అని వారు డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదును ప్రజా ప్రయోజన వాద్యంగా తీసుకోవాలని వారు అభ్యర్థించారు. ఎందుకంటే ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వ జీవోలను, నిబంధనలను ఉల్లంఘించి నిషేధిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి భవిష్యత్ తరాలకు తీరని నష్టం కలుగజేస్తాయి. దీంతో పర్యావరణంతో పాటు ప్రజల అవసరాలు, ఆరోగ్యాలు ప్రమాదంలో పడిపోయి ఈ విషయాన్ని సంబంధిత ప్రభుత్వ అధికారులు తక్షణమే పరిగణలోకి తీసుకొని ఈ ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా వారు తీసుకున్న చర్యలపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని మండల పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శంకర్పల్లి వారిని కోరడం జరిగింది. మరి దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తారా లేక అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటారా, 111 జీవోను కాపాడతారా అన్నది ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉన్నది. సో మొత్తానికైతే ఈ 111 జీవో కాపాడాలంటే హైడ్రా లాంటి సంస్థలను ఏదైతే గ్రామ పంచాయతీలు కావచ్చు, జిల్లా పంచాయతీలు కావచ్చు, అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సో దీన్ని ఇట్లాంటి హైడ్రా లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో ఇది మంచినీరు నిల్వ చేసే భూమి కాబట్టి ఇది
ఇప్పుడు చెరువులు పరిరక్షిస్తాము, అన్యకాంతమైన భూముల్ని పరిరక్షిస్తాము, ఏదైతే ప్రభుత్వ భూముల్ని పరిరక్షిస్తామని ఏర్పాటు చేసిన ఏదైతే సంస్థ ఉన్నదో దాన్ని దీనికి అటాచ్ చేస్తే 111 జీవోకి కూడా అటాచ్ చేస్తే ఈ హైడ్రా సంస్థ చూసుకోవడం జరుగుతుంది. సో అట్లా కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎవరైతే సామాన్యమైన ప్రజలు ఉన్నారో ఈ 111 జీవోలు మాత్రము ఎవరు కొనకండి.